హలో అండి. ఈరోజు మనం 10వ తరగతి న్యూ సిలబస్ 2024-25 సంవత్సరానికి సంబంధించిన న్యూ సిలబస్లో భూగోళ శాస్త్రం అయిపోయింది. ఇప్పుడు పౌరశాస్త్రాన్ని చూద్దాం. పౌరశాస్త్రంలో మొదటి అధ్యాయం అధికార విభజన అవలోకనం. ఈ అధ్యాయంలో మనం గత సంవత్సరం ప్రారంభించిన ప్రజాస్వామ్యం గురించిన అంశాలను కొనసాగిద్దాం. ప్రజాస్వామ్యంలో అన్ని అధికారాలు ప్రభుత్వంలోని ఏ ఒక్క అంగానికి ఇవ్వబడవని గతేడాది తెలుసుకున్నాం. ప్రజాస్వామ్య రూపకల్పనకు శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ మరియు న్యాయ శాఖల మధ్య సరైన పద్ధతిలో అధికార విభజన చేయడం చాలా అవసరం. ఈ అధ్యాయంలో తరువాత వచ్చే 2 అధ్యాయాల్లో ఈ అధికార విభజన అనే భావనను ముందుకు తీసుకువెళ్దాం. మనం బెల్జియం, శ్రీలంక దేశాల కథనాలతో దీన్ని ప్రారంభిద్దాం. ఈ 2 కథనాలు అధికార విభజన డిమాండ్ను ప్రజాస్వామ్యాలు ఎలా ఎదుర్కొన్నాయనే దాని గురించి ఉంటుంది. ఈ కథనాలు ప్రజాస్వామ్యం అధికార విభజన అవసరాన్ని గురించి కొన్ని సాధారణ నిర్ధారణను అందిస్తాయి. ఇది మనకు వివిధ రకాల అధికార విభజనలను గురించి చర్చించడానికి అవకాశం కల్పిస్తుంది. రాబోయే 2 అధ్యాయాల్లో దానిని గురించి తెలుసుకుంటాం. బెల్జియం, శ్రీలంక. బెల్జియం ఐరోపాలోని ఒక చిన్న దేశం. బెల్జియం అనేది ఏ ఖండంలో ఉందంటే ఐరోపా ఖండంలో ఉంది. ఐరోపాలోని ఒక చిన్న దేశం. ఇది హర్యానా రాష్ట్రం కంటే విస్తీర్ణంలో చిన్నది. చూడండి, బెల్జియాన్ని మన దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చాడంటే హర్యానా రాష్ట్రంతో పోల్చాడు. హర్యానా రాష్ట్రం కంటే విస్తీర్ణంలో చిన్నది. దీనికి ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జర్మనీ మరియు లక్సెంబర్గ్ దేశాలతో సరిహద్దులు ఉన్నాయి. చూడండి, బెల్జియంకు ఏ దేశాలతో సరిహద్దులు ఉన్నాయి అంటే ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జర్మనీ, లక్సెంబర్గ్ వీటితోని సరిహద్దులు ఉన్నాయి. ఈ బెల్జియం దేశం యొక్క జనాభా 1 కోటి కంటే కొంచెం ఎక్కువ అంట. 1 కోటి కంటే కొంచెం ఎక్కువ. హర్యానా జనాభాలో సుమారుగా సగం జనాభాను కలిగి ఉంది. హర్యానా కన్నా చిన్నది. హర్యానా జనాభాలో సగం జనాభాని ఇది కలిగి ఉంది. ఈ చిన్న దేశం యొక్క జాతుల కూర్పు చాలా క్లిష్టమైనది. దేశం మొత్తం జనాభాలో 59% మంది ఫ్లెమిష్ ప్రాంతంలో నివసిస్తూ డచ్ భాషలో మాట్లాడతారు. మరో 40% మంది ప్రజలు వాలోనియా ప్రాంతంలో నివసిస్తూ ఫ్రెంచ్ భాష మాట్లాడతారు. మిగిలిన 1% బెల్జియన్లు జర్మన్ భాష మాట్లాడతారు. చూడండి, ఈ బెల్జియంలో ఎన్ని భాషలు మాట్లాడుతున్నారో చూడండి. 59% మంది ఫ్లెమిష్ ప్రాంతంలో నివసిస్తూ డచ్ భాష మాట్లాడతారు. 40% మంది ఏమో వాలోనియాలో నివసిస్తూ ఫ్రెంచ్ భాష మాట్లాడతారు. ఇంకా 1% మంది ఉన్నారు కదా, వాళ్ళు బెల్జియన్లు జర్మన్ భాష మాట్లాడతారు. రాజధాని నగరమైన బ్రస్సెల్స్లో 80% ప్రజలు ఫ్రెంచ్ భాష మాట్లాడితే 20% ప్రజలు డచ్ భాష మాట్లాడతారు. చూడండి, బెల్జియం రాజధాని బ్రస్సెల్స్. ఇందులో 80% అంటే అచ్చం రాజధానిలో నివసించే ప్రజలే. వాళ్ళను ఒక 100%గా పరిగణలోకి తీసుకుంటే ఇందులో 80% మంది ఫ్రెంచ్ మాట్లాడతారంట, 20% మంది డచ్ మాట్లాడతారంట. అల్పసంఖ్యాకులైన ఈ ఫ్రెంచ్ భాష మాట్లాడే సమూహం మిగతా వారి కంటే ధనవంతులు, శక్తివంతులు. దీని వలన చాలా ఆలస్యంగా ఆర్థిక అభివృద్ధి, విద్యను పొందిన డచ్ భాష మాట్లాడే ప్రజల ఆగ్రహానికి లోనయ్యారు. ఇది 1950లలో 60లలో డచ్ భాష మాట్లాడే, ఫ్రెంచ్ భాష మాట్లాడే ప్రజల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. బ్రస్సెల్స్లో 2 సమూహాల మధ్య ఉద్రిక్తత మరింత తీవ్రంగా ఉండేది. బ్రస్సెల్స్లో ఒక ప్రత్యేక సమస్య ప్రారంభమైంది.
డచ్ భాష మాట్లాడే ప్రజలు దేశంలో అధిక సంఖ్యాకులు కాగా రాజధాని నగరంలో మాత్రం అల్పసంఖ్యాకులు. మనం వేరే దేశంలో పరిస్థితులతో దీన్ని పోల్చి చూద్దాం. శ్రీలంక ఒక ద్వీప దేశం. ఇది తమిళనాడు యొక్క దక్షిణ తీరానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. హర్యానాలో మాదిరిగానే ఈ దేశంలో కూడా దాదాపు 2 కోట్ల మంది జనాభా ఉన్నారు. దక్షిణాసియా ప్రాంతంలో ఇతర దేశాల మాదిరిగానే శ్రీలంకలో కూడా వైవిధ్యంతో కూడిన జనాభా ఉంది. సింహళ భాషీయులు 74% మంది, తమిళ భాషీయులు 18% మంది. ఇక్కడ ప్రధాన సామాజిక సమూహాలు తమిళులలో 2 ఉపసమూహాలు ఉన్నాయి. ప్రధాన సామాజిక సమూహాలు అలాగే తమిళులలో 2 ఉపసమూహాలు ఉన్నాయి. దేశంలో తమిళ స్థానికులను శ్రీలంక తమిళులు అని అంటారు. వీరు 13% మంది. చూడండి, శ్రీలంక దేశంలో ఉన్న తమిళ స్థానికులను ఏమంటారంటే శ్రీలంక తమిళులు అంటారు. మిగిలిన వారి పూర్వీకులు వలస పాలనా కాలంలో తోటల్లో కార్మికులుగా పనిచేయడానికి భారతదేశం నుండి వచ్చినందున వారిని భారతీయ తమిళులు అంటారు. మీరు పటంలో చూస్తున్నట్లుగా శ్రీలంక తమిళులు దేశంలో ఉత్తర, తూర్పు ప్రాంతాలలో ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ పటంలో శ్రీలంక తమిళులు ఉత్తర, తూర్పు ప్రాంతంలో నివసిస్తున్నారు. ఉత్తర ప్రాంతం అలాగే తూర్పు ప్రాంతం. ఇది ఏరియా అంతా ఉత్తరం, ఈ ఏరియా అంతా తూర్పు. ఉత్తర ప్రాంతం, తూర్పు ప్రాంతాల్లో శ్రీలంక తమిళులు నివసిస్తున్నారు. సింహళ భాష మాట్లాడే ప్రజల్లో ఎక్కువ మంది బౌద్ధులు. తమిళుల్లో ఎక్కువ మంది హిందువులు లేదా ముస్లింలు. తమిళుల్లో సింహళీయులతో కలిపిన 7% మంది సింహళీయుల్లో కలిపి 7% మంది క్రైస్తవులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఏం జరుగుతుందో ఊహించండి. బెల్జియంలోని డచ్ భాష మాట్లాడేవారు తమ సంఖ్యాపరమైన ఆధిక్యతను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు. తమ ఇష్టాన్ని ఫ్రెంచు, జర్మన్ భాషీయ జనాభాపై బలవంతంగా రుద్దవచ్చు. ఇది తరువాత వివిధ సమూహాల మధ్య సంఘర్షణను మరింత పెంచుతుంది. ఇది చాలా దారుణమైన దేశ విభజనకు దారితీయవచ్చు. ఇరుపక్షాలు బ్రస్సెల్స్పై నియంత్రణకు ప్రయత్నించవచ్చు. శ్రీలంకలోని సింహళ జాతీయులు ఆధిక్యత మరింత ఎక్కువ. చూడండి, శ్రీలంకలో సింహళ జాతీయుల ఆధిక్యత మరింత ఎక్కువ. వారు మొత్తం దేశంపై తమ అభిప్రాయాలను రుద్దవచ్చు. ఈ 2 దేశాల్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. శ్రీలంకలో అధిక సంఖ్యాకుల వాదం. శ్రీలంక 1948లో స్వతంత్ర దేశంగా ఏర్పడింది. ఇక్కడ సింహళీయులు అధిక సంఖ్యాకులు కాబట్టి వారి నాయకులు ప్రభుత్వంపై ఆధిపత్యం చెలాయించాలనుకున్నారు. ఫలితంగా ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వం సింహళీయుల ఆధిపత్యాన్ని సుస్థిరపరిచేందుకు అధిక సంఖ్యాక అనుకూల చర్యల పరంపరను చేపట్టింది. 1956లో తమిళ భాషను విమర్శిస్తూ సింహళ భాషను ఏకైక అధికారిక భాషగా గుర్తించడానికి ఒక చట్టాన్ని ఆమోదించింది. చూడండి, ఏ సంవత్సరంలో తమిళ భాషను విమర్శిస్తూ సింహళ భాషను ఏకైక అధికారిక భాషగా గుర్తించడానికి చట్టాన్ని ఆమోదించింది. ఎప్పుడంటే 1956లో. విశ్వవిద్యాలయాల నియామకాలు, ప్రభుత్వ ఉద్యోగాలలో సింహళ భాష దరఖాస్తుదారులను అనుకూలంగా ప్రభుత్వం ప్రాధాన్యత విధానాలను అనుసరించింది.
నూతన రాజ్యాంగం బౌద్ధ మతాన్ని రక్షించి ప్రోత్సహించాలని నిబంధనను విధించింది. ఒక్కొక్కటిగా చేపట్టిన ఈ ప్రభుత్వ చర్యల ఫలితంగా శ్రీలంక తమిళుల్లో క్రమంగా తాము పరాయి వారమనే భావన ఏర్పడింది. బౌద్ధ సింహల నాయకుల నేతృత్వంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఏవి తమ భాష, సంస్కృతి పట్ల సానుకూలంగా లేవని శ్రీలంక తమిళులు భావించారు. రాజ్యాంగం, ప్రభుత్వ విధానాలు తమకు సమాన రాజకీయ హక్కులను నిరాకరించాయని, ఉద్యోగాలు, ఇతర అవకాశాలను పొందటంలో తమ పట్ల వివక్ష చూపుతున్నాయని, తమ ప్రయోజనాలను విమర్శించాయని వారు భావించారు. ఫలితంగా సింహల, తమిళ సమూహాల మధ్య సంబంధాలు కాలక్రమంలో దెబ్బతిన్నాయి. తమిళ భాష అధికారిక భాషగా గుర్తించాలని, ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి కల్పించాలని, విద్య, ఉద్యోగాల కల్పనలో సమాన అవకాశాలను కల్పించాలని కోరుతూ శ్రీలంక తమిళులు పార్టీలను ప్రారంభించి పోరాటాలు చేశారు. కానీ తమిళ భాషీయులు అధిక సంఖ్యలో నివసించే ప్రాంతాలలో అధిక స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న వారి డిమాండ్ పలుమార్లు తిరస్కరించబడింది. 1980ల నాటికి స్వతంత్ర తమిళ ఈలం 1980ల నాటికి స్వతంత్ర తమిళ ఈలం అంటే రాష్ట్రం, స్వతంత్ర తమిళ రాష్ట్రాన్ని కోరుతూ శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాలలో అనేక సంఘాలు ఏర్పడ్డాయి. ఈ రెండు సమూహాల మధ్య గల అపనమ్మకం విస్తృత సంఘర్షణగా మారింది. ఇది అంతర్యుద్ధానికి దారితీసింది. ఫలితంగా ఇరు సమూహాలకు చెందిన వేలాది మంది ప్రజలు చంపబడ్డారు. అనేక కుటుంబాలు కాందసీకులుగా దేశాన్ని వదిలి వెళ్ళవలసి వచ్చింది. అనేక మంది తమ జీవనోపాధిని కోల్పోయారు. ఆర్థికాభివృద్ధి, విద్య, ఆరోగ్యం రంగాలలో శ్రీలంక సాధించిన అద్భుత ప్రగతి గణాంకాలు శ్రీలంక అద్భుత ప్రగతిని సాధించిన గణాంకాలు 10వ తరగతి అర్థశాస్త్రం పాఠ్యపుస్తకం 1వ అధ్యాయంలో ఉంటాయంట. అంతర్యుద్ధం దేశ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక జీవనాన్ని దారుణంగా దెబ్బతీసింది. ఇది 2009లో ముగిసింది. శ్రీలంకలో జరిగిన అంతర్యుద్ధం ఎప్పుడు ముగిసింది? 2009లో ముగిసింది. బెల్జియంలో సర్దుబాటు. బెల్జియం నాయకులు భిన్నమైన విధానాన్ని అనుసరించారు. దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ అసమానతలు, సాంస్కృతిక భిన్నత్వాలను వారు గుర్తించారు. అదే దేశంలో ప్రతి ఒక్కరూ కలిసి జీవించడానికి అనువైన పరిస్థితులు కల్పించడానికి వారు 1970, 1993ల మధ్య తమ రాజ్యాంగాన్ని 4 సార్లు సవరించారు. చూడండి, 1970 నుంచి 1993 వరకు ఈ మధ్యకాలంలో తమ రాజ్యాంగాన్ని బెల్జియం అందరూ, ప్రతి ఒక్క పౌరుడు స్వేచ్ఛ, సమానత్వం అన్నీ అనుభవించాలి, ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇందులో మన రాజ్యాంగంలో భాగమే అనే దానికోసం వాళ్ళు 4 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు. వారు చేసిన ఏర్పాట్లు సృజనాత్మకంగాను, ఇతర దేశాలకు భిన్నంగాను ఉన్నాయి. బెల్జియం నమూనాలో కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో డచ్, ఫ్రెంచ్ భాషలు మాట్లాడే మంత్రులు సమాన సంఖ్యలో ఉండాలని రాజ్యాంగం నిర్దేశించింది. చూడండి, కేంద్ర ప్రభుత్వంలో డచ్, ఫ్రెంచ్ భాషలు మాట్లాడే మంత్రులు సమాన సంఖ్యలో ఉండాలని రాజ్యాంగం నిర్దేశించింది. కొన్ని ప్రత్యేకమైన చట్టాలు తేవడానికి ప్రతి భాష సమూహంలోని అధిక శాతం సభ్యుల మద్దతు అవసరం. అలా ఏ ఒక్క సమూహము ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేదు. చూడండి, దీన్ని మనం ఇప్పుడు శ్రీలంకతో పోల్చుకుంటే శ్రీలంకలో ఏమైంది? ఓన్లీ సింహలీయులదే ఆధిపత్యం కావాలి, సింహలీయులే పెత్తనం చెలాయించాలి అని చెప్పి వాళ్ళు ప్రత్యేక పార్టీలు ఏర్పాటు చేసుకొని వాటికి అనుగుణంగా, ఆ పార్టీ గెలవటానికి అనుగుణంగా విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చేశారు. ఈ సింహల తమిళీయుల్ని తొక్కేశారు. అందుకని వీళ్ళకి కోపం వచ్చింది. కానీ ఇక్కడ కూడా అలాగే గొడవలు జరిగినాయి. డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు మేమంటే మేము అనుకున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం సృజనాత్మకంగా ఆలోచించింది. సృజనాత్మకంగా ఆలోచించి కొన్ని
చట్టాలు శాసనాలు తీసుకొని వచ్చిందనమాట. రాజ్యాంగాన్ని మార్చుకొని ప్రతి ఒక్కళ్ళు సమానమే, ఇక్కడ కొట్టుకోవటం గొడవలు పడటం వల్ల మన దేశమే వెనకబడిపోతుంది అని అనుకొని ఈ విధమైన మార్పులు తీసుకొని వచ్చింది. ఇవి తీసుకొచ్చిన మార్పులు ఏంటి? ఇద్దరు కేంద్ర పార్లమెంట్లో డచ్ వారు, ఫ్రెంచ్ వారు ఇద్దరు 2 భాషలు మాట్లాడే మంత్రులు సరిసమానంగా ఏర్పాటు చేసింది. అక్కడేమో అచ్చం సింహళీయులే కావాలి, సింహళీయులే గెలవాలి అని అవి నిర్ణయం తీసుకున్నాయి. ఇదేమో 2 సమానమేనని చెప్పింది. అలాగే ఏదైనా ఒక అంశాన్ని, ఏదైనా ఒక ప్రత్యేక చట్టాన్ని తేవాలంటే ఏ భాష మాట్లాడేవారైనా డచ్ మాట్లాడేవారు కానీ, ఫ్రెంచ్ మాట్లాడేవారు కానీ ఎవరైనా సరే అధిక శాతం సభ్యుల మద్దతు అవసరం. సమూహంలోని అధిక శాతం సభ్యుల మద్దతు అవసరం. అలా కాకుండా ఏ ఒక్కరు సొంత నిర్ణయాలు తీసుకోలేరు. కేంద్ర ప్రభుత్వ అధికారాల్లో చాలా వాటిని దేశంలో 2 ప్రాంతాలలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండవు. 2 సమూహాలకు సమాన ప్రాతినిధ్యం ఉండే ప్రత్యేక ప్రభుత్వాన్ని బ్రస్సెల్స్ కలిగి ఉంది. చూడండి, 2 సమూహాలకి డచ్ భాష మాట్లాడేవాళ్ళు, ఫ్రెంచ్ భాష మాట్లాడేవాళ్ళు, ఈ 2 సమూహాలకి ప్రత్యేక ప్రభుత్వాన్ని బ్రస్సెల్స్ కలిగి ఉంది. డచ్ భాష మాట్లాడే సమూహం కేంద్ర ప్రభుత్వంలో సమాన ప్రాతిపద్యాన్ని అంగీకరించినందున ఫ్రెంచ్ భాష మాట్లాడే, ఇక్కడ చూడండి పై ఫోటో బెల్జియంలోని వీధి చిరునామా, ఆ ప్రదేశం పేరు, దిశలు ఫ్రెంచ్, డచ్ భాషలో రెండింటిలో ఉండటం మీరు గమనించవచ్చు. ఇదంట ఫ్రెంచ్లోను డచ్లోను రెండిట్లోనూ ఉందంట. ప్రజలు బ్రస్సెల్స్లో సమాన ప్రాతినిధ్యాన్ని అంగీకరించారు. ఫ్రెంచ్ వాళ్ళేమో డచ్ వారు బ్రస్సెల్స్ డచ్ భాష మాట్లాడే సమూహం కేంద్ర ప్రభుత్వంలో సమాన ప్రాతినిధ్యానికి అంగీకరించినందున ఫ్రెంచ్ భాష మాట్లాడే ప్రజలు బ్రస్సెల్స్లో సమాన ప్రాతినిధ్యానికి అంగీకరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా అక్కడ 3వ రకం ప్రభుత్వం కూడా ఉంది. ఇది సమూహ ప్రభుత్వం. ఒకే భాష మాట్లాడే ఒక సమూహ ప్రజలు దీనిని ఎన్నుకుంటారు. ఇక్కడ డచ్, ఫ్రెంచ్, జర్మన్ భాషల సమూహాలకు వారు ఏ ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. సాంస్కృతిక, విద్య, భాషా సంబంధ అంశాలపై ఈ ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం పాఠం స్టార్టింగ్లో చెప్పుకున్నాం 3 చోట్ల ముగ్గురు ప్రజలు నివసిస్తారని. డచ్ మాట్లాడే వాళ్ళు 59% మంది, అలాగే ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు 20% మంది, మిగిలిన 1% మంది ఎవరు జర్మన్ భాష మాట్లాడే వాళ్ళు అనేది మనం పాఠం ఫస్ట్లో చెప్పుకున్నాం. ఇదిగో 59% మంది ఫ్లెమిష్ ప్రాంతంలో నివసిస్తున్నారు. వీళ్ళు డచ్ భాష మాట్లాడతారు. 40% మంది వాలోనియాలో నివసిస్తున్నారు. వీళ్ళు ఫ్రెంచ్ మాట్లాడతారు. మిగిలిన 1% మంది బెల్జియన్లు జర్మన్ భాష మాట్లాడతారు. అంటే వీళ్ళు ఫ్లెమిష్లో డచ్ వాళ్ళే ఉండొచ్చు, ఫ్రెంచ్ వాళ్ళే ఉండొచ్చు, జర్మన్ మాట్లాడే వాళ్ళైనా ఉండొచ్చు. ఇట్లా ఎక్కడైనా సరే ఈ 3 భాషల్లో ఏ భాష మాట్లాడే వాళ్ళైనా సరే ఎక్కడైనా ఉండొచ్చు. వీళ్ళకి ఈ భాషకు సంబంధించి వీళ్ళకి రావాల్సిన లబ్ధి చేకూర్చడానికి వీళ్ళ కోసం ఈ సమూహాలు ఏర్పడ్డాయి అన్నమాట. భాషా సమూహాలు ఏర్పడ్డాయి. ఇందులో విద్య, సాంస్కృతిక, భాషా అంశాల మీద ఈ సమూహాలకి అధికారం ఉంటుంది. బెల్జియన్ నమూనా చాలా సంక్లిష్టంగా ఉన్నట్లు మీకు అనిపించవచ్చు. నిజానికి ఇది బెల్జియంలో నివసిస్తున్న ప్రజలకు కూడా చాలా క్లిష్టంగానే ఉంది. అయితే ఈ ఏర్పాట్లు ఇప్పటి వరకు బాగానే పనిచేశాయి. అవి 2 ప్రధాన సమూహాల మధ్య పౌర సంఘర్షణలను నివారించడానికి, భాషాపరంగా దేశం విడిపోకుండా ఉండడానికి సహాయపడ్డాయి. యూరప్లోని అనేక దేశాలు కలిసి యూరోపియన్ యూనియన్గా ఏర్పడినప్పుడు బ్రస్సెల్స్ను
దానికి ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నాయి. చూడండి, యూరప్లో అనేక దేశాలు కలిసి యూరోపియన్ యూనియన్గా ఏర్పడినప్పుడు యూరోపియన్ యూనియన్ యొక్క ప్రధాన కేంద్రం, చూడండి, యూరోపియన్ యూనియన్ యొక్క ప్రధాన కేంద్రం ఏంటంటే బ్రస్సెల్స్. యూరోపియన్ యూనియన్ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? బ్రస్సెల్స్లో ఉంది. బెల్జియం, శ్రీలంక కథనాల నుండి మనం ఏమి నేర్చుకున్నాం? 2 ప్రజాస్వామిక దేశాలు అయితే అధికార విభజన ఎలా అనే ప్రశ్న ఎదుర్కోవడంలో అవి భిన్నంగా వ్యవహరించాయి. విభిన్న సమూహాలు, మతాలు, నమ్మకాలు, ప్రయోజనాలను గౌరవించినప్పుడే దేశ ఐక్యత సాధ్యమని బెల్జియంలోని నాయకులు గుర్తించారు. ఈ అవగాహన కారణంగా అధికార విభజనకు ఆమోదయోగ్యమైన ఏర్పాట్లు చేసుకున్నారు. శ్రీలంక దీనికి విరుద్ధమైన ఉదాహరణ. అధిక సంఖ్యాక సమూహం అధికారాన్ని విభజించడానికి నిరాకరిస్తూ తన ఆధిపత్యాన్ని ఇతరులపై రుద్దాలని ప్రయత్నిస్తే అది దేశ ఐక్యతను దెబ్బతీయగలదని ఇది నిరూపించింది. జర్మనీలో క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్, సోషల్ డెమోక్రటిక్ పార్టీలతో కూడిన పెద్ద సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడంలో గల ఇబ్బందులను ఎడమవైపు ఇవ్వబడ్డ వ్యంగ్య చిత్రం తెలియజేస్తుంది. ఈ 2 పార్టీలు చారిత్రకంగా పరస్పర ప్రత్యర్థులు. 2005 ఎన్నికల్లో ఎవరికీ సొంతంగా స్పష్టమైన మెజారిటీ సీట్లు రాకపోవడంతో వారు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చింది. వారు అనేక విధానపరమైన అంశాలపై భిన్నమైన నిర్ణయాలను తీసుకునేవారు, కానీ ఇప్పటికీ సంయుక్తంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. జర్మన్ పార్లమెంటు గురించి ఇతర వివరాలు అక్కడ సందర్శించండి అన్నాడు. ఈ జర్మన్ ప్రభుత్వం అనే కారు 2 స్టీరింగ్లు ఇచ్చారు. చూడండి, క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్, సోషల్ డెమోక్రటిక్ యూనియన్, ఈ 2 పార్టీలు. దాని ఉద్దేశం అధికార విభజన ఎందుకు ఆశించదగింది? ఇలా అధికార విభజనను సమర్థిస్తూ 2 భిన్న రకాల వాదనలను ఇవ్వవచ్చు. ముందుగా, అధికార విభజన మంచిది, ఎందుకంటే ఇది సామాజిక సమూహాల మధ్య సంఘర్షణ ఏర్పడే అవకాశాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. సామాజిక సంఘర్షణ చాలాసార్లు హింసకు, రాజకీయ అస్థిరతకు దారితీయవచ్చు. కాబట్టి రాజకీయ స్థిరత్వాన్ని సాధించడానికి అధికార విభజన మంచి మార్గం. అధిక సంఖ్యాకులు సమూహపు ఇష్టాన్ని ఇతరులపై బలవంతంగా రుద్దటం అనేది స్వల్పకాలంలో ఆకర్షణీయమైన ఎంపికగా కనిపించవచ్చు, కానీ దీర్ఘకాలంలో దేశ ఐక్యతను బలహీనపరుస్తుంది. అధిక సంఖ్యాకులకు నియంతృత్వం కేవలం అల్పసంఖ్యాకులు అణచివేసేది కాదు, ఇది చాలాసార్లు అధిక సంఖ్యాకుల వినాశనానికి కూడా దారితీస్తుంది. ప్రజాస్వామ్యాలకు అధికార విభజన మంచిది అనడానికి ఇంకొక లోతైన రెండవ కారణం ఇది. అధికార విభజన ప్రజాస్వామ్యానికి ప్రధాన స్ఫూర్తి. ప్రజాస్వామ్యం అధికార విభజన కారణంగా ప్రభావితులైన వారితో, ఆ ప్రభావ ఫలితాలను అనుభవిస్తూ జీవిస్తున్న వారితో కూడి ఉంది. తాము ఎలా పరిపాలించబడాలి అనే విషయంపై తమను సంప్రదించాలని కోరుకునే హక్కు ప్రజలకు ఉంది. పాలనలో పౌరులు భాగస్వామ్యులైనప్పుడే అది చట్టబద్ధమైన ప్రభుత్వం అవుతుంది. మొదటి రకపు కారణాలను సముచితమైనవిగాను, రెండవ వాటిని నైతికమైనవిగాను పిలుద్దాం. అధికారాలను విభజించటం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సముచిత కారణాలు నొక్కి చెబుతున్నాయి. విభజన చాలా విలువైంది అని నైతిక కథనాలు నొక్కి చెబుతున్నాయి.
సముచితమైన అంటే తెలివైన చర్య లేదా లాభ నష్టాలను జాగ్రత్తగా బేజూరీ వేసుకోవడం. సాధారణంగా సముచితమైన నిర్ణయాలు కేవలం నైతికతపై ఆధారపడి తీసుకోబడిన నిర్ణయాలతో విభేదిస్తాయి. తర్వాత బెల్జియం దేశపు ఉత్తర ప్రాంతంలోని డచ్ మీడియం పాఠశాలలో అన్నెట్ చదువుతుంది. ఆమె పాఠశాలలో చాలామంది ఫ్రెంచ్ భాషలో మాట్లాడే విద్యార్థులు ఫ్రెంచ్ భాష బోధనా మాధ్యమంగా ఉండాలని కోరుకుంటారు. శ్రీలంక ఉత్తర ప్రాంతంలోని పాఠశాలలో సెల్వి చదువుతుంది. ఆమె పాఠశాలలోని విద్యార్థులందరూ తమిళ భాషీయులు. వారి బోధనా మాధ్యమంగా తమిళ భాష ఉండాలని కోరుకుంటున్నారు. పిల్లల కోరికలను గ్రహించి అన్నెట్ సెల్వి తల్లిదండ్రులు సంబంధిత ప్రభుత్వాలను సంప్రదించినట్లయితే ఎవరు విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఎందుకు? అన్నెట్ వాళ్ళే విజయవంతం అవుతారు. ఎందుకంటే వీళ్ళకి భాషా సంబంధ సమూహాలు ఏర్పడ్డాయి కదా. భాషా సంబంధ సమూహాలు విద్య సంస్కృతి మీద వాటికి పూర్తి అధికారం ఉంది కాబట్టి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు దాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తారు. శ్రీలంకలో ఏమో సింహళీయులదే రాజ్యం, సింహళీయులే ప్రజాస్వామ్యాన్ని పరిపాలిస్తున్నారు. అంతా సింహళ భాషలోనే జరగాలని వాళ్ళు కొత్త కొత్త శాసనాలు తీసుకొని వస్తున్నారు కాబట్టి ఇది కొంచెం కష్టం. ఖలీల్ సందిగ్ధత. ఎప్పటిలాగానే విక్రమ్ మౌనంగా మోటార్ బైక్ నడుపుతున్నాడు. వెటల్ వెనక సీటులో కూర్చున్నాడు. అలాగే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు విక్రమ్కి నిద్ర రాకుండా ఉండేందుకు వెటల్ కథ చెప్పడం ప్రారంభించాడు. ఈసారి ఆ కథ ఇలా సాగింది. బీట్రూట్ నగరంలో ఖలీల్ అనే వ్యక్తి ఉండేవాడు. అతని తల్లిదండ్రులు వేరువేరు సామాజిక సమూహాలకు చెందినవారు. అతని తండ్రి సాంప్రదాయ క్రైస్తవుడు, తల్లి సున్నీ ముస్లిం. ఈ ఆధునిక విశ్వనాగరంలో ఇది అసాధారణ విషయమేమీ కాదు. లెబనాన్లోని వివిధ సమూహాల ప్రజలు రాజధాని బీరూట్ రాజధాని బీరూట్లో ఉంటారు. అయినప్పటికీ వారు ఒకే చోట ఉంటారు, కలిసి జీవిస్తారు. అయినప్పటికీ వారి మధ్య తీవ్రమైన అంతర్యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఖలీల్ మేనమామల్లో ఒకరు చనిపోయారు. ఈ అంతర్యుద్ధం ముగిసిన తర్వాత లెబనాన్ నాయకులంతా సమావేశమై వివిధ సమూహాల మధ్య అధికార విభజనకు సంబంధించి కొన్ని మౌలిక సూత్రాలను ఆమోదించారు. ఈ నియమాల ప్రకారం దేశాధ్యక్షుడు తప్పనిసరిగా క్యాథలిక్ క్రైస్తవులలో మారోనైట్ సమూహానికి చెందిన వారై ఉండాలి. ప్రధానమంత్రి తప్పనిసరిగా సున్నీ ముస్లిం సమూహానికి చెందిన వారై ఉండాలి. ఉప ప్రధాని సాంప్రదాయ క్రైస్తవ సమూహానికి, స్పీకర్ పదవి షియా ముస్లింలకు కేటాయించబడింది. ఈ ఒప్పందం ప్రకారం క్రైస్తవులు ఫ్రాన్స్ రక్షణను కోరకూడదు. ముస్లింలు పొరుగు దేశమైన సిరియాతో కలిసిపోతామని కోరకూడదు. క్రైస్తవులు ముస్లింలు ఈ ఒప్పందానికి వచ్చినప్పుడు ఇరు సమూహాల జనాభా దాదాపు సమానంగా ఉంది. ఇప్పుడు ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఇరు వర్గాలు ఈ ఒప్పందాన్ని గౌరవిస్తూ కొనసాగిస్తున్నాయి. ఖలీల్కు ఈ వ్యవస్థపై కొద్దిగా వ్యతిరేకత ఉంది. అతడు రాజకీయ అధికార కాంక్ష కలిగిన పేరెన్నిక గల వ్యక్తి. ప్రస్తుతం వ్యవస్థలో అతడు అత్యున్నత పదవిని చేపట్టే అవకాశం లేదు. అతను తన తండ్రి లేదా తల్లి మతాన్ని కానీ ఆచరించటం లేదు. ఆ రెండింటిలోని దేని ద్వారా గుర్తించబడాలని కోరుకోవడం లేదు. మిగిలిన సాధారణ ప్రజాస్వామ్యాలలాగా లెబనాన్ ఎందుకు ఉండదో అతనికి అర్థం కావడం లేదు. ఎన్నికలు నిర్వహించాలి. ప్రతి ఒక్కరిని పోటీ చేయడానికి అనుమతించండి. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు అధ్యక్షులవుతారు. అతడు ఏ సమూహం నుండి వచ్చాడు అనేది ముఖ్యం కారాదు. ప్రపంచంలోని ఇతర ప్రజాస్వామ్య దేశాల మాదిరిగా మనం ఎందుకు ఆ పని చేయకూడదు అని ఆయన అన్నాడు. అంతర్యుద్ధంలో రక్తపాతాన్ని చూసిన అతని పెద్దలు శాంతికి ఉత్తమమైన భరోసా ప్రస్తుత వ్యవస్థే అని అతనికి చెబుతున్నారు. ఈ కథ ఇంతటితో పూర్తి కాలేదు. వారు ప్రతిరోజు
ఆగే టీవీ టవర్ వద్దకు వచ్చారు. వెటల్ త్వరగా తన వస్తువులను సర్దుకొని విక్రమ్ని రోజులాగే ఇలా అడిగాడు. లెబనాన్ నియమాలను మార్చగలిగే అధికారం నీకు ఉంటే నీవు ఏం చేస్తావు? ఖలీల్ సూచించినట్లుగా ప్రతి చోట అనుసరించే ఈ సాధారణ నియమావళి నీవు అనుసరిస్తావా, లేదా పాత నియమాలకు కట్టుబడి ఉంటావా, లేదా ఇంకేమైనా చెప్తావా? వారి ప్రాథమిక ఒప్పందాన్ని విక్రమ్కి గుర్తు చేయడం వెటల్ మర్చిపోలేదు. నీ మనసులో సమాధానం తెలిసి కూడా మాట్లాడకపోతే నీ స్కూటర్ ఆగిపోతుంది. అలాగే నువ్వు కూడా. వెటల్కి సమాధానం ఇవ్వడంలో మీరు విక్రమ్కు సహాయం చేయగలరా? అధికార విభజన రూపాలు. అవిభాజ్య రాజకీయ అధికార భావనకు వ్యతిరేకంగా అధికార విభజన అనే ఆలోచన ఉద్భవించింది. చాలా కాలంగా ప్రభుత్వాధికారాలన్నీ ఒక ప్రాంతంలో నివసిస్తూ ఉన్న ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహానికి మాత్రమే ఉండాలని నమ్మేవారు. ఒకవేళ అధికారం విభజించాలని నిర్ణయిస్తే త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడం సాధ్యం కాదని భావించబడేది. కానీ ప్రజాస్వామ్య రాజ్యాలు ఆవిర్భావంతో ఈ ఆలోచన ధోరణి మారిపోయింది. రాజకీయ అధికారాలన్నింటికీ ప్రజలే మూలం అనేది ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రం. ప్రజాస్వామ్యంలో స్వపరిపాలనా సంస్థల ద్వారా ప్రజలు తమను తాము పాలించుకుంటారు. మంచి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సమాజంలోని విభిన్న వర్గాల వారికి విభిన్న అభిప్రాయాలకు తగిన గౌరవం ఇవ్వబడుతుంది. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ప్రతి ఒక్కరి మాటకు విలువ ఉంటుంది. అందువలన ప్రజాస్వామ్య పాలనాధికారం వీలైనంత ఎక్కువ మంది పౌరుల మధ్య పంపిణీ చేయబడుతుంది. ఆధునిక ప్రజాస్వామ్యంలో అధికార విభజన ఏర్పాట్లు అనేక రూపాలలో జరుగుతాయి. మనం అనుసరిస్తున్న లేదా కనిపించే సాధారణ రూపాలను కొన్నింటిని మనం చూద్దాం. శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ మరియు న్యాయశాఖ వంటి వివిధ ప్రభుత్వ అంగాల మధ్య అధికారం పంచబడుతుంది. మనం దీనిని సమాంతర అధికార పంపిణీ అని పిలవవచ్చు. చూడండి, శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ ఈ మూడింటి మధ్య జరిగే అధికార పంపిణీని ఏమని పిలుస్తారు? సమాంతర అధికార పంపిణీ అని పిలుస్తారు. ఎందుకంటే ఒక స్థాయి గల వివిధ ప్రభుత్వాల శాఖలు విభిన్నమైన తమ అధికారాలను ఉపయోగించుకోవడానికి ఇది అనుమతిస్తుంది. అటువంటి విభజన వల్ల ఏ శాఖ కూడా అపరిమిత అధికారాలు ఉపయోగించలేదు. ఎవరి అధికారం, ఎవరి పరిమితి వాళ్ళకు ఉంటుందన్నమాట. ఏది ఎక్కువగా పరిమితికి మించి ఉపయోగించలేదు. ప్రతి శాఖ ఇతర శాఖపై నియంత్రణ ఉంటుంది. దీనివల్ల వివిధ సంస్థల మధ్య అధికారం సమతుల్యం ఏర్పడుతుంది. ప్రజాస్వామ్యంలో మంత్రులు, ప్రభుత్వ అధికారులు అధికారం చెలాయిస్తున్నప్పటికీ వారు పార్లమెంటుకు, రాష్ట్ర శాసనసభలకు బాధ్యత వహిస్తారని గత సంవత్సరం చదువుకున్నాం. అదేవిధంగా న్యాయమూర్తులు కార్యనిర్వహణ శాఖచే నియమించబడినప్పటికీ వారు కార్యనిర్వహణ శాఖ పనితీరును, శాసన నిర్మాణ శాఖలు రూపొందించిన చట్టాలను నియంత్రించవచ్చు. ఈ ఏర్పాటునే నిరోధాలు, సమతుల్యాలు అంటారు. తర్వాత వివిధ స్థాయిలలో ప్రభుత్వాల మధ్య అధికార విభజన జరుగుతుంది. అంటే దేశమంతటికీ ఒక సాధారణ ప్రభుత్వం, రాష్ట్ర లేదా ప్రాంతీయ స్థాయిల్లో ఉండే ఆయా ప్రభుత్వాల మధ్య అధికార విభజన జరుగుతుంది. దేశమంతటికీ ఉండే అటువంటి సాధారణ ప్రభుత్వాన్ని సమాఖ్య ప్రభుత్వం అంటారు. భారతదేశంలో దీనిని మనం కేంద్రం లేదా యూనియన్ ప్రభుత్వంగా వ్యవహరిస్తాం. రాష్ట్ర లేదా ప్రాంతీయ స్థాయిల్లో గల ప్రభుత్వాలను వివిధ దేశాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.
ఇక్కడ బొమ్మ ఇచ్చారు చూడండి. మనము పగ్గాన్ని గట్టిగా పట్టుకోవాలి వ్లాదిమిర్ అని. ఈ వ్లాదిమిర్ పుతిన్ అనే ఆయన రష్యా దేశానికి అధ్యక్షుడు. 2005లో రష్యా అధ్యక్షుడు మరిన్ని అధికారాలు ఇస్తూ కొన్ని కొత్త చట్టాలు చేశారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు రష్యాని సందర్శించాడు. ఈ వ్యంగ్య చిత్రం ప్రకారం ప్రజాస్వామ్యానికి మరియు అధికార కేంద్రీకరణకు మధ్య సంబంధం ఏమిటి? ఇక్కడ ఉదాహరించిన విషయానికి మరికొన్ని ఉదాహరణలు ఇవ్వడం గురించి ఆలోచించగలరా? భారతదేశంలో మనం వీటిని రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలని రాష్ట్ర ప్రభుత్వాలు అని పిలుస్తాం. ఈ విధానాన్ని అన్ని దేశాల్లో పాటించటం లేదు. ప్రాంతీయ లేదా రాష్ట్ర ప్రభుత్వాలు అనేక దేశాల్లో ఉన్నాయి, కానీ వివిధ స్థాయిల్లో ప్రభుత్వాలు ఉన్న మనలాంటి దేశాల్లో రాజ్యాంగం వివిధ స్థాయిల్లో ప్రభుత్వాల అధికారాలను స్పష్టంగా పేర్కొంటుంది. బెల్జియంలో వారు చేసింది కూడా ఇదే, కానీ శ్రీలంకలో దీనిని తిరస్కరించారు. దీనిని సమాఖ్య అధికార విభజన అంటారు. ఇదే సూత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కంటే కిందటి స్థాయిలో ప్రభుత్వాలైన మున్సిపాలిటీ, పంచాయతీలు కూడా అన్వయించవచ్చు. ఉన్నత, నిమ్న స్థాయి ప్రభుత్వాల మధ్య జరిగే అధికార విభజనను సమాంతరం కాని అధికార విభజన అని పిలుస్తారు. తదుపరి అధ్యాయంలో వీటిని మరింత విపులంగా అధ్యయనం చేద్దాం. మత, భాషాపరమైన విభిన్న సామాజిక సమూహాల మధ్య కూడా అధికార విభజన జరగవచ్చు. బెల్జియంలో సమూహ ప్రభుత్వం ఈ ఏర్పాటుకు ఒక ఉదాహరణ. కొన్ని దేశాలలో వెనుకబడిన సామాజిక వర్గాలకు, మహిళలకు శాసనసభలలో మరియు పరిపాలనా ప్రాతినిధ్యం కల్పించడంలో రాజ్యాంగం, చట్టపరమైన ఏర్పాట్లు ఉన్నాయి. గత సంవత్సరం మన దేశ పార్లమెంటులోనూ శాసనసభలోనూ రిజర్వుడు నియోజకవర్గాల వ్యవస్థను గురించి అధ్యయనం చేశాం. ప్రభుత్వంలో పరిపాలన విభిన్న సామాజిక సమూహాలకు అవకాశం కల్పించడానికి ఈ రకమైన ఏర్పాట్లను ఉపయోగించారు. అలా కాకుంటే వారు తాము ప్రభుత్వానికి దూరమైనట్లు భావిస్తారు. అల్పసంఖ్యాక వర్గాలు అధికారంలో సముచితమైన భాగం కల్పించేందుకు ఈ పద్ధతిని ఉపయోగించారు. రెండవ అధ్యాయంలో వివిధ సామాజిక సమూహాల సర్దుబాటు చేసుకోవడానికి గల వివిధ మార్గాలను గురించి మనం పరిశీలిద్దాం. తర్వాత రాజకీయ పార్టీలు, ప్రభావ వర్గాలు, ఉద్యమాలు అధికారంలో ఉన్న వారిని నియంత్రిస్తుంటాయి లేదా ప్రభావితం చేస్తాయి. అధికార విభజన ఏర్పాట్లు ఈ పద్ధతిలో కూడా పరిశీలించవచ్చు. అధికారం కోసం పోటీపడే వివిధ పోటీదారుల్లో తమకు నచ్చిన వారిని ఎన్నుకునే స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో పౌరులకు ఉండాలి. సమకాలీన ప్రజాస్వామ్యాలలో ఇది వివిధ రాజకీయ పార్టీల మధ్య పోటీ రూపంలో ఉంటుంది. ఇటువంటి పోటీ వలన అధికారం ఒకరి చేతిలో కేంద్రీకృతం కాకుండా ఉంటుంది. దీర్ఘకాలంలో విభిన్న భావజాలాలు, సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహించే వివిధ రాజకీయ పార్టీల మధ్య అధికారం పంచుకోబడుతుంది. కొన్నిసార్లు రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు ఈ రకమైన విభజనను ప్రత్యక్షంగా చూడవచ్చు. వారి కూటమి ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారాన్ని పంచుకుంటారు. ప్రజాస్వామ్యంలో వర్తకులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రైతులు, కార్మికులు వంటి తమ సమూహ ప్రయోజనాలను కాపాడుకునే ఉమ్మడి ఆసక్తులు గల సమూహాలను మనం చూస్తాం. ప్రభుత్వ కమిటీల్లో పాల్గొనటం ద్వారా లేదా నిర్ణయీకరణ ప్రక్రియ ప్రభావితం చేయటం ద్వారా వారు కూడా ప్రభుత్వ అధికారంలో భాగస్వాములవుతారు. మూడవ అధ్యాయంలో రాజకీయ పార్టీల పనితీరును తెలుసుకుందాం. ఇక్కడ అధికార విభజనకు సంబంధించి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అధికార విభజన 4 రకాల్లో ఇవి వేనిని సూచిస్తున్నాయి అని అడుగుతున్నాడు. ముంబైలో 7 బాలల గృహాల్లో 2000 మంది పిల్లలు జీవన స్థితిగతులు మెరుగుపరిచే చర్యలు తక్షణమే తీసుకోవాలని బొంబాయి హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కెనడాలోని ఒంటారియో రాష్ట్ర ప్రభుత్వం
ఆదివాసీ తెగలో వివాద పరిష్కారానికి అంగీకరించింది. ఆదివాసుల పట్ల పరస్పర గౌరవం, సహకార భావంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్థానిక వ్యవహారాల శాఖ మంత్రి ప్రకటించారు. ఇది విభిన్న మత, భాషాపరమైన వారి మధ్య కూడా అధికారాన్ని పంచవచ్చు అనే సూత్రం. ఇక్కడ రష్యాలో ది యూనియన్ ఆఫ్ రైట్ ఫోర్సెస్ మరియు ది లిబరల్ ఎబ్లోకో మూమెంట్ అనే 2 బలమైన రాజకీయ పార్టీలు ఉన్నాయి. అవి 2 తమ సంస్థలను ఒక బలమైన రైట్ వింగ్గా సంకీర్ణంగా ఏకం చేయడానికి అంగీకరించాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థుల జాబితాను వారు ప్రతిపాదించారు. ఇది రాజకీయ పార్టీలు, ప్రభావ వర్గాలు, ఉద్యమాలు. తర్వాత నైజీరియాలో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఒకటై సమాఖ్య ప్రభుత్వం తన ఆదాయ వనరులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాన్ని ఏ సూత్రం ఆధారంగా పంపిణీ చేస్తున్నారో తెలపాలని కూడా వారు కోరారు. వివిధ స్థాయిలలో ప్రభుత్వాల మధ్య అధికార విభజన జరుగుతుంది. తర్వాత ఫస్ట్ది, ముంబైలో 7 బాలల గృహాల్లో ఉన్న 2000 మంది పిల్లల జీవన స్థితిగతులను మెరుగుపరిచేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని ముంబై హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది కార్యనిర్వహణ శాఖ, అలాగే న్యాయశాఖ వంటి ఈ మూడింటి మధ్య, శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ మధ్య అధికారాన్ని పంచడం. ఇది 10వ తరగతి పౌరశాస్త్రంలో 1వ పాఠం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.